కానీ యోధావారి చోట్లోకి వచ్చి మనం మోసే ముందు నిలబడినట్టుగా నిలబడదాం. రైట్. ఇప్పుడు యోధావారిని పిలిచి ఆయన ఇలాగ అంటున్నాడు. చదువుతున్నాను చూడండి. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 7వ వచనం. యోధా గూర్చి అతడిట్లనెను, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము అన్నాడు. మిగిలిన వచనాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. ఒక్కొక్క ఐడియాగా చెప్పగలుగుతాను గనక ఒక చిన్న తలంపు చెప్తాను. యోధాను గూర్చి అతడు ఇట్లనెను, యోధా మనం విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము అని రాసి ఉంది. బాబా యోధావారులారా, మీరు ఎవరో తెలుసా? మీరు ప్రేయింగ్ పీపుల్, ప్రార్థించే జనమర్రా మీరు. మీ మనవిని దేవుడు ఆలకిస్తాడు, మీ ప్రజల యొద్దకు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు ప్రార్థించే జనం. బైబిల్లో కూడా మీరు గమనించండి, యోధా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు భలే ప్రార్థనాపరుడు మిగిలిన గోత్రాలతో పోలిస్తే. నాతో ఉన్నారమ్మా? మీరంతా అర్థమవుతుందా? దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. ఆసా ఏ గోత్రానికి చెందినవాడు? మాట్లాడరే, యోధా. యెహోషాపాతు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. హిజ్కియా ఏ గోత్రానికి చెందినవాడు? మాట్లాడరేమమ్మా, యోధా. ఎబ్బేజ్ ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. యేసుప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రంలో ప్రతి వాళ్ళు ప్రార్థించే మనుషులే. వాళ్ళకి ప్రవచనంలా చెప్తున్నాడు, బాబు యోధావారులారా మీరు ప్రార్థించే జనం అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఆ రోజు యోధావారు ప్రార్థించే జనం వినండి. ఇలా అన్నాడు మోషే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు అన్నాడు. ఈ రోజున అదే మాట మనతో చెప్తున్నాడు, ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు. కాబట్టి మీరెవరో తెలుసా? ప్రార్థించే జనం. రూబేనీయుల్లో మనం చూసుకుంటే మనం జీవించే జనం, యోధావారితో మనం చూసుకుంటే మనం ప్రార్థించే జనం. మరి మీ ప్రాంతాల సంగతి నాకు తెలియదు, కానీ మా ప్రాంతాల్లో క్రైస్తవులు ఎవరైనా కార్యక్రమాలు చేసుకుంటే, క్రైస్తవులు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే అన్యులు ఏమంటారో చెప్పనా మీకు? ఒరే వాళ్ళ ప్రార్థనలు రా, వాళ్ళ పెళ్లి ప్రార్థన పెళ్ళి అంటారు. అమ్మా ఏమంటారు వాళ్ళు? ప్రార్థన పెళ్లి, వాళ్ళ ప్రార్థనలు అంటారు. నాకు ఇప్పటికీ ఆ బాధ అనిపిస్తుంది. ప్రార్థించే జనమైన మనం మేము ప్రార్థనలు అనుకోవడం రావట్లేదు, కానీ మనం చూసిన బయట వాళ్ళు అంటున్నారు వీళ్ళు ప్రార్థనలండి, వాళ్ళు ఏది చేసుకున్నా ప్రార్థనతోనే చేస్తారు, వాళ్ళ పెళ్లి కూడా ప్రార్థనా పెళ్ళి, వాళ్ళ గృహప్రతిష్ఠ ప్రార్థన గృహప్రతిష్ఠే అని అన్యులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, వినండి. మన ప్రార్థించే జనమైతే వినండి, వ్యక్తులు కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ, సమాజంగా కానీ మనకి బయట నుంచి సమస్యలు వస్తాయి, లోపల కూడా సమస్యలు వస్తాయి. అలాంటి సమయాల్లో ప్రార్థించే జనముగా ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు వచ్చిన అసలు మన ప్రార్థన వినే దేవుడు ఆయన ఎట్లా వింటాడో తెలిస్తే ప్రార్థించే జనం ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు వస్తుంది. ఒక మంచి వచనం చూపిస్తాను, అండర్లైన్ చేయండి బైబిల్లో. ఇది మంచి ప్రామిస్ కూడాను. యెషయా గ్రంథం 60, యెషయా గ్రంథం తెరవండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. యెషయా 65:24 ఏమి రాస్తుంది? వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ప్రార్థించే జనమైన మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేవాడు ఎట్లాంటి వాడనంటే, అమ్మ వింటున్నారా మీరు? వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చేవాడట, వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చేవాడట. అది ఎట్లా అండి? ఈరోజు మనకు ఒక 400 రూపాయలు అవసరమైంది. ప్రభువా నేను 400 రూపాయలు అవసరంలో ఉన్నాను, సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. సడన్గా మన ఇంటి ముందుకు వచ్చి పోస్ట్ మ్యాన్ సార్ మనీ ఆర్డర్ వచ్చింది అన్నాడు అనుకోండి. సరే సంతకం పెట్టాం, తీసుకున్నాం, 400 రూపాయలే. ఎప్పుడు అడిగావు 400 రూపాయలు కావాలని? మాట్లాడండి. ఈరోజు ఉదయం అవసరం పడి ఇప్పుడు ప్రార్థన చేసావు. నీకు మనీ ఆర్డర్ ఎప్పుడు పంపితే వస్తుంది? ఇప్పుడు పంపితే వస్తుందా అమ్మా? ఎప్పుడు పంపితే వస్తుంది? ఒక 3 రోజుల ముందైనా వాళ్ళు అక్కడ మనీ ఆర్డర్ కట్టి ఉండాలి. అక్కడ మనీ ఆర్డర్ 3 రోజుల కిందట కడితే ఈరోజు నీకు కావలసిన 400 రూపాయలు వచ్చింది. నువ్వు వేడుకొనక మునుపు ఉత్తరం ఇవ్వడం అంటే ఇలాగే ఉంటుంది, మనీ ఆర్డర్ రావడం అలా ఉంటుంది.
అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను మినిస్ట్రీకి వచ్చిన మొదట్లో ఫ్యామిలీస్ మీద దేవుడు భారం ఉంచితే సేవకు వచ్చిన మొట్టమొదటి కూడిక కుటుంబాల కొరకు పెట్టాను. ఇక్కడ జనగామ నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి నేను ఈ ప్రాంతాలు ఉద్యోగాలు చేశాను కనుక ఇక్కడ తెలిసిన ఫ్యామిలీస్ను ఇన్వైట్ చేశాను. నేను చాలామంది వచ్చేస్తున్నారు. జనవరి నెల భయంకరమైన చలి మా ప్రాంతం ఉన్నప్పుడు కొంచెం ఒరిస్సా బార్డర్లో ఏజెన్సీ ప్రాంతంలో రిట్రీట్ పెట్టాం ఫ్యామిలీస్ కొరకు. మరి ఇంతమంది వస్తున్నప్పుడు వాష్రూమ్స్ ఉండాలి, నిద్రపోయేదానికి గదులు ఉండాలి. కాబట్టి అక్కడ కొత్తగా కట్టిన ఒక హాస్టల్ ఉంటే వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇట్లా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మా పెర్మిషన్ ఇస్తారా, పొంగల్ హాలిడేస్ కదంటే, దానికేముంది స్వామి గారు పెట్టుకోండి అన్నాడు. మేమేమో బ్రోచర్స్ ప్రింట్ చేశాము, ఇన్విటేషన్స్ పంపించాము. ఇవ్వండి, నా లెక్క ప్రకారం 112 కుటుంబాలు వస్తున్నాయి. 112 కుటుంబాలంటే భార్యాభర్తలు కలిపితే వీళ్ళే 224 అవుతున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లల కొరకు ఒక మీటింగ్ జరగాలి ఒక దగ్గర. వీళ్ళందరికీ రూములు ఇవ్వాలి, వీళ్ళందరికీ వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్ ఏర్పాటు చేయాలి. హాస్టల్ అయితే గొడవ లేదని మొత్తం హాస్టల్లో పెట్టాం కదా, నిబ్బరంగా ఉండి 12వ తారీఖు సాయంత్రం నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 11వ తారీఖు ఉదయాన్నే నేను పంపించాను, బాబు వెళ్ళి మీరు తాళాలు తీసుకోండి వార్డెన్ గారి దగ్గర, పిల్లల సెలవులకు వెళ్ళిపోయారుగా, అన్నీ శుభ్రం చేద్దాం, రేపు ఈవినింగ్ నుంచి డెలిగేట్స్ వచ్చేస్తారని పంపిస్తే వార్డెన్ అంటాడు, ఇవ్వడానికి అవదండి అన్నాడు. ఎందుకనంటే నాకప్పుడే కొన్ని బెదిరింపులు వచ్చాయి, క్రైస్తవుల మీటింగ్కి ఎట్లా ఇస్తారు మీరు హాస్టల్ అని బెదిరింపులు వచ్చి ఇవ్వలేనన్నాడు. వీళ్ళొచ్చి మళ్ళీ నాతో చెప్తే నేను వెళ్ళి, మేషారు ఇదేంటి మీరు ఇవ్వనంటే ఎట్లా అండి, మేమందరూ చెప్పేసుకున్నాం వచ్చేస్తున్నారు, అసలు ఇక్కడేమి హోటల్స్ లేవు, కళ్యాణ మండపాలు లేవు, ఫంక్షన్ హాల్స్ లేవు, పోనీ ఎక్కడ పెట్టుకుంటాం మేషారు, ఇప్పుడు నో అంటే ఎట్లా అండి, బయలుదేరిపోయారు అప్పుడే ట్రైన్లో చాలామంది. ఏమోనండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇవ్వడానికి అవ్వదన్నాడు. సరే భూస్రోమంటూ నేను ఆ ఊరు నుంచి శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ రావడానికి ఒక 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి అనిల్ చంద్ర పునేట అని కలెక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయనకు ఒక దరఖాస్తు రాసి ఇచ్చాను. సార్ ఇదండి అంటే, ఇంత చిన్నదానికి నా వరకు వచ్చారేంటండి, ఆ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ అమ్మ రత్నమ్మ గారు ఉంటారు, వెళ్ళండి అన్నాడు. సార్ ఏదైనా రాయండి వెళ్తానంటే, రాయనక్కర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. నేను రత్నమ్మ మేడం దగ్గరికి వెళ్ళగానే భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ అక్క మనక్కే అంటే అర్థమై ఉంటుంది మీకు, క్రిస్టియన్ అన్నమాట. ఇక పని అయిపోయింది అనుకున్నాను నేను. మేడం దగ్గరికి వెళ్ళి ఉత్తరం చూపించి, లెటర్ చూపించి, కలెక్టర్ గారు కూడా చెప్పారమ్మా మీ దగ్గరికి వెళ్ళమన్నారు, అందుకు వచ్చానంటే, అమ్మో నేను పెర్మిషన్ ఇవ్వాలా, అసలే అక్కడ గొట్టా బ్యారేజ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో గొడవలు ఉన్నాయి, మళ్ళీ మీకు ఇచ్చానంటే నా ఉద్యోగానికి ఇబ్బంది, నేను క్రిస్టియన్ కాబట్టి ఇచ్చానంటారు, నేను ఇవ్వలేనండి అందావిడ. పని అయిపోయింది అనుకుంటే అసలు అవ్వలేదు. ఇక ఏం చేయాలి ఇప్పుడు, ఆమె కంట్రోల్లో ఉంటుంది కనుక ఆమె దగ్గరికి వెళ్తే నో అనింది. కలెక్టర్ గారు ఏమో అవ్వదని చెప్పినారు. ఏమంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఫీల్డ్లోనికి. ఇక చేసేదో ఊసురోమని వచ్చానండి సాయంత్రానికి. మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, ఏమైంది అని వెన్యూ దొరకలేదు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి. తమిళ్ వింటున్నారా ఈ మాట? ఏమైందనంటే ఏమి అవ్వలేదు అంటే, మరి ఏం చేద్దామన్నా, వచ్చేస్తారు రేపు ఉదయానికే జనం అంటే, సరే ప్రార్థన చేద్దామని అందరము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరం పక్క పక్కనే కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన అయింది. ప్రార్థించే వంతు నాకు రాగానే నేను ప్రార్థన చేయబోతుంటే ఒక పాట మనసులో జ్ఞాపకం వస్తుంది. స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారైన పాట మనసులో జ్ఞాపకం వచ్చేస్తుంది. అందులో చరణం ఉంటుంది, ఎత్తడి తలుపులను పగలగొట్టదను, ఇనప గడియలను విరగొట్టదనని. ఆ మాట ఎత్తి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా హాస్టల్ తలుపులు పగలగొట్టైనా ఇవ్వు, విరగొట్టైనా ఇవ్వు. నాతో కూర్చున్న వాళ్ళు అన్న దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. హాస్టల్ తలుపులు పగలగొట్టేమంటాడేంటండి, విరగొట్టేమంటాడేంటి, అన్నకేమైనా మతి భ్రమించిందా అనుకున్నారట. కానీ నాకేదో అనిపిస్తుంది, దేవుడు ఆ బైబిల్లోని వచనాన్ని జ్ఞాపకం చేసి ఆ పాటను జ్ఞాపకం చేశాడు, ఏదో జరుగుద్దని. బాబా ఎవరి పనులకు వారు వెళ్ళిపోండి, దేవుడు ఏదో చేయబోతున్నాడు, మీటింగ్ జరుగుద్ది అన్నాను. ఎవరి పని మీద వెళ్ళారు కానీ అందరికి అనుమానమే. వాళ్ళకి అనుమానం ఏంటి, నాకు లోపల అనుమానం దొలిచేస్తా. కానీ దేవుడేదో చేస్తాడని ఆ వాక్యం జ్ఞాపకం వచ్చింది కదా, ఆ పాట జ్ఞాపకం వచ్చింది. దేవుడేదో చేయబోతున్నాడని విశ్వాసం ఎక్కడో ఆ చిన్నది చిగురిస్తూ ఉంది.
నేను ప్రభుని స్తుతిస్తున్న, ప్రభా నువ్వేదో చేయబోతున్నావని. ఈలోగా చిన్నయ్య అని ఒక ఆయన కాంగ్రెస్ లీడర్, పెద్ద ఆయన లాల్చీలో 2 జోబులు పెట్టుకొని ఇట్లా ఎదురొస్తున్నాడు. ఏమండి స్వామి గారు, ఏమైంది, మీరు మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఏమైనాయి అన్నాడు. పనులంటే అన్నాను, సార్ అన్నీ అయిపోయినాయి కానీ వెన్యూ దొరకలేదండి, వార్డెన్ గారు తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడండి అంటే చిన్న నవ్వు నవ్వి, వార్డెన ఆడిచ్చేది ఏంటండి, తలుపుల పగలగొట్టి నేనిస్తానండి అన్నాడు. మేము ఏం ప్రార్థన చేసావు, ఆ మాటలు వస్తున్నాయి ఎదురుగా. తలుపులు పగలగొట్టి నేను ఇస్తానండి అన్నాడు. అదేం చిన్నయ్య గారు, గవర్నమెంట్ హాస్టల్ కదండి, పగలగొట్టి ఎట్లా ఇస్తారండి మీరు అంటే ఆయన నవ్వుతుంటున్నారు. ఏమండి స్వామి గారు పిచ్చి మాటలు, నేనే కదా ఈ హాస్టల్ కట్టిన కాంట్రాక్టర్ని, గవర్నమెంట్ ఏమీ నాకు లావాదేవీలు తేల్చలేదు. ఈ జనవరి మాసం పిల్లలు ఎవడి చలితో బాధపడతారు, డిసెంబర్లోనే హాస్టల్లోకి వచ్చి ఉండండి అన్నాను, కానీ ఇంకా నా కంట్రోల్లో ఉందండి హాస్టల్. మనకేమో లోపలేదో సంతోషం వచ్చేస్తూ ఉంది. అలాగా చిన్నయ్య గారు అన్నాను, నేను మధ్యాహ్నం 12 గంటలకి నేను కొత్తూరు బ్యాంకులో ఉన్నానండి, వార్డెన్ కనబడ్డాడు. ఏమండి మేషారు, వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటారట, తాళాలు ఇచ్చారని అడిగాను, ఇవ్వడానికి అవ్వదన్నాడు. ఎందుకు అవ్వదండి, నా హాస్టల్ ఇంకా నేను బోల్డని పనులు ముగించాలి, ముందు తాళాలు ఇవ్వండి అని నేను 12 గంటలకే తాళాలు తీసుకున్నాను, ఇదిగోండి తాళాలని ఇచ్చాడు. మేము ప్రార్థన చేసింది ఎప్పుడు, సాయంత్రం 6 గంటలకి. మా తాళాలు ఎప్పుడు రెడీ అయినాయి, మధ్యాహ్నం 12 గంటలకి. మేము వేడుకోవడం ముందు అయ్యిందా, ఆయన జవాబు ఇవ్వడం ముందు అయ్యిందా చెప్పండి నాకు. అది వారు వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేదను అనే మాట. మన మనవులు ఆలకించు దేవుడు, మన వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేవాడు, మన మనవి చేయుచుండగా ఆలకించువాడు. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు, వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేవాడు, వారు మనవి చేయుచుండగా ఆలకించేవాడు. అటువంటి దేవుణ్ణి మనం విశ్వసించాము, కానీ మనల్ని దేవుడు ప్రార్థించే జనమని పిలుస్తుంటే ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు చేతనవడం లేదు. ఇది మన సమస్య. బాబు యోధావారు, మీరు ప్రార్థించే జనముగా దేవుడు చేసి అలా చేయటం మీ ఆధిక్యతే, కానీ ప్రార్థనకు అప్పగించుకోవడం మీ బాధ్యత. ప్రార్థనకు అలా అప్పగించుకోవడం మీ బాధ్యత. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు అంటున్నాడు, ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు, నువ్వు ప్రార్థించే జనము అన్నాడు. మరి ప్రార్థనకు అప్పగించుకోవాలిగా మనం. ఇది రెండో సంగతి. బాబు యోధావారు కొంచెం పక్కకి వెళ్ళండి.